సరే ఓకే ఇస్తాను. ముందు అబార్షన్ చేయండి. ముందు క్యాష్ కట్టండి. నమ్మకం లేదా? ఇల్లీగల్ కదా. పాపం పిచ్చిదైనా నీ మీద ప్రేమ మాత్రం పోయినట్లేదు. కూతురు నాకు మళ్ళీ తక్కుతుందో లేదో తెలియదమ్మా. సంధ్యని చంపడానికి ప్లాన్ చేసావు కదా, నిజం చెప్పు. అబార్షన్ చేయిస్తున్నాను. పొద్దున్నే లేచి ఎవరి మనం చూశాను గాని నా లక్కే లక్. సంధ్య నాకు దొరికింది. నీకు ఇంకో నిజం కూడా చెప్తున్నాను. కరెక్ట్గా 2 గంటల్లో సంధ్యకి అబార్షన్ జరగబోతుంది. ఎక్కడా? నీతో ఎప్పుడు ఓపెన్ వారంటే నాకు ఇష్టం. అందుకే చెప్తున్నాను, ఏం చేస్తావో చేసుకో, ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఇదే సిటీలో ఓ పెద్ద హాస్పిటల్లో నీ చెల్లెలకి అబార్షన్ చేయించబోతున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వు చెప్తుంది నిజమా? చెప్పాను కదా, పులికి వేటాడడం అంటే ఇష్టం, పిల్లికి ఎలక ప్రాణాలతో చెలగాటం ఆడడం అంటే ఇష్టం. నాకు నీతో నిజం చెప్పి ఆడించడం అంటే మహా ఇష్టం. ఏం చేస్తావో చెయ్యి. 2 గంటల టైం ఉంది. 120 minutes. పరిగెత్తు. ఎంత దూరం పరిగెడతావు పరిగెత్తు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మా, ఏంటుషా, ఏమైంది? ఎందుకంత కంగారు? అమ్మా, కొంప మురిగింది. సంధ్య ఇప్పుడు బావ దగ్గరే ఉంది. ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? సంధ్య సంధ్య తన దగ్గర ఉండడం ఏంటి? ఎవరు చెప్పారు? బావే చెప్తున్నాడు. సంధ్య తన దగ్గరే ఉందంట. తనకింకో 2 గంటల్లో అబార్షన్ చేయిస్తున్నాడట. వాడేదో నిన్ను ఏడిపించడానికి చెప్పుంటాడు. అవన్నీ నువ్వెందుకు నమ్ముతావు? లేదమ్మా, బావ చెప్పేది అబద్ధం కాదు, నిజమే. ఇంతకు ముందు కూడా నాతో ఇలాగే చెప్పి చేసేవాడు. పైగా తన మాటల్లో నిజం ఉన్నట్టు నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగానే తను సంధ్యకు అన్యాయం చేయబోతున్నాడమ్మా. 2 గంటల్లో ఇక్కడే ఉండే ఏదో హాస్పిటల్లో అబార్షన్ చేయిస్తున్నాడట. చేతనైతే కాపాడుకొని ఛాలెంజ్ చేస్తున్నాడు మమ్మీ. ఏ హాస్పిటల్? అదెందుకు చెప్తాడు మమ్మీ? ఏదో పెద్ద హాస్పిటల్ అంటున్నాడు. పెద్ద హాస్పిటల్ అంటే 1, 2? సిటీలో చాలా ఉన్నాయి. ఏ హాస్పిటల్ అని తెలుసుకోవాలి, ఎలా పట్టుకోవాలి? అసలు ఇది జరిగే పనేనా? అందుకు మమ్మీ తను అలా చెప్పాడు. మనకి తెలిసి సంధ్యకు అబార్షన్ జరుగుతుంటే కాపాడుకోలేమా?
ఇప్పుడు తప్పించుకుంటే ఇక సంజయ్ బాబా మనకు ఆగిపోయావే చెప్పు. అంటే సంజయ్ గురించి నీకు తెలుసు కదా? సంజయ్కు అబార్షన్ ఎందుకు జరుగుతుంది? ఆ అబార్షన్కి సంజయ్కి ఏంటి సంబంధం? చెప్పు. ఉషా, నా దగ్గర అబద్ధాలు చెప్పొద్దు. నేను విన్నాను, సంజయ్కు అబార్షన్ చేయబోతున్నారని విన్నాను. ఇది వదిలేస్తే సంజయ్ బావ తప్పించుకుంటాడని కూడా విన్నాను. చెప్పు. ఇప్పటి వరకు నా దగ్గర ఏమేం దాచారో నాకు అన్నీ తెలియాలి. నిజం చెప్పు. నేను చెప్తాను జీకే. ఆ అబార్షన్ చేయిస్తుంది ఎవరో కాదు, సంజయ్. తనెందుకు చేయిస్తున్నాడు? ఎందుకంటే సంధ్యకు ఆ పరిస్థితి రావడానికి కారణం బావే కాబట్టి. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని పిలిపించి తనని పనిగట్టుకొని మోసం చేశాడు. వైజాగ్లో తనని చెంపదెబ్బ కొట్టిందని పగతో సంధ్య జీవితాన్ని నాశనం చేశాడు. అప్పటికి సంధ్యకు మన ఫ్యామిలీకి ఉన్న అనుబంధం తనకు తెలీదు. సంధ్య మన చెల్లెలన్న విషయం కూడా తనకు తెలీదు. జీకే, సంధ్య దొరికితే వాడి పాపాలన్నీ బయటపెట్టి సంధ్య మెళ్ళో తాళి కట్టించాలనుకున్నాను. కానీ వాడు సంధ్యని మనకి దొరకకుండా చేశాడు. చివరికి పిచ్చిదాన్ని చేశాడు. ఇప్పుడు సంధ్యకి అబార్షన్ చేయించడానికి సిద్ధపడుతున్నాడు. ఇంతకాలం నేను బావని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగావు కదా, ఇదిగో ఇందుకోసమే అన్నయ్య. బావ మరో ఆడదాని మెళ్ళో తాళి కడితే తప్పించుకుని పోతాడని నేనే ఆ తాళి కట్టించుకున్నాను. ఈ నిజం అత్తయ్యకి మావయ్యకి ఎవరికి తెలియకుండా దాచాను. మరి నా దగ్గర ఎందుకు దాచావు? నాకు ముందే తెలుసుండుంటే వాడి అంతు చూసేవాణ్ణి కదమ్మా. ఇది ఆవేశపడి చేసేది కాదు. అవతల మీ అత్తయ్య మావయ్య నమ్మాలంటే సంధ్య దొరకాలి, సంధ్యకి బిడ్డ పుట్టాలి. ఏది నిరూపించాలన్నా ఆ బిడ్డ బతకాలి. కానీ ఇప్పుడు ఆ బిడ్డని చంపేసేలా ఉన్నాడు. 2 గంటల్లో అబార్షన్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడన్నయ్య. ఏదో ఒకటి చేసి కాపాడుకోవాలి. లేట్ చేస్తే మనం ఓడిపోతాం. ఎలా ఓడిపోతారు? ఎందుకు ఓడిపోనిస్తాను? ఏ హాస్పిటల్లో చేస్తున్నాడో చెప్పాడా? లేదన్నయ్య, ఏదో పెద్ద హాస్పిటల్ అన్నాడు. ఆల్రెడీ అరగంట అయిపోయింది. ఏదో ఒకటి చేయి జీకే. నేను చూసుకుంటానమ్మా. సంజయ్ దొరికాక తర్వాత వాడి అంతు చూస్తాను. మీరేం కంగారు పడకండి. రే సంజయ్, హలో హలో బాబాయ్. చెప్పరా బాబాయ్,
ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ సంజయ్ గాడికి సంజయ్ దొరికింది బాబాయ్. నిజమా? అవును బాబాయ్. తనకి అబార్షన్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నాడు బాబాయ్. రాస్కెల్ని పట్టుకొని లోపలేసి 4 తగిలించక ఎందుకు వదిలేశావు? బాబాయ్, వాడు సంజయ్ని ఇక్కడే ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. అబార్షన్ చేయించబోతున్నాడు. మనం ఎలాగైనా ఆపాలి బాబాయ్. ఏ హాస్పిటల్లో తెలియకుండా ఎలా ఆపుతావురా? మన డిపార్ట్మెంట్ తరపున అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి, సెమీ కార్పొరేట్ హాస్పిటల్స్కి సంజయ్ ఫోటోని పంపించండి బాబాయ్. మిగిలిన చిన్న చిన్న హాస్పిటల్స్ నెంబర్స్ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం బాబాయ్. మొత్తం కలిపిన అరగంటలో కవర్ చేయొచ్చు. అలాగేరా, నేను పంపిస్తాను. నేను ఇటు నుంచి ఇటు సైబర్ సెల్కి వెళ్ళి సంజయ్ ఫోటో పంపిస్తాను బాబాయ్. అలాగేరా. ఓకే బాబాయ్. కానిస్టేబుల్ సార్. ఒక నిమిషం. హలో. సార్ చెప్పండి. అలాగే సార్. ఓకే సార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయించుకోండి. డోంట్ డిలే. అలాగే డాక్టర్, ఉంటాను. మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. సిఐ గారు మాట్లాడారు. ఏంటి విషయం? ఈరోజు మన హాస్పిటల్లో అబార్షన్ చేసేలా ఉంటే వాళ్ళ లిస్టులు, పేర్లు, ఫోటోలు కావాలని చెప్పారు మేడం. ఆ డీటెయిల్స్ వాళ్ళకెందుకు? అంతకంటే ఇంకో షాకింగ్ న్యూస్ మేడం. ఏంటది? సంధ్య అనే అమ్మాయికి అబార్షన్ చేయాలని చూస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మెయిల్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో కాదు మేడం. అబార్షన్ కోసం సంజయ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి. అవునా? పద చూద్దాం. ఈ అమ్మాయి గురించేనా? అవును మేడం. పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుందేమో మేడం. ఇల్లీగల్ అంటేనే రిస్క్తో కూడుకున్న పని. భయపడితే ఎలా? తేడా వస్తే ఇరుక్కునేది అతను, మనం కాదుగా. మరి పోలీసుల నుంచి ప్రాబ్లం వస్తే? పేషెంట్ పరిస్థితి బాలేదు, ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్తాం. అయినా ఈ అమ్మాయి ఇక్కడుందని మన రిజిస్టర్లో ఎంట్రీయే ఉండదు. ఇంతకీ ఎనిమా చేశారుగా? చేశాం మేడం. అయితే వెంటనే అబార్షన్కి ఏర్పాటు చేయండి. లేట్ చేస్తే 3 లక్షలు పోతాయి. క్విక్. ఓకే మేడం. అరే సంజయ్,
ఇలా రారా. అలా చూస్తావేంట్రా, ఇలా రారా. ఏంటి సార్? అంత వినయం అవసరం లేదురా. ఏంట్రా ఒళ్ళు బలిసిందా? నన్ను పట్టుకుని ఎరావరే అంటున్నావు? తాట తీస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు. నిన్నటి నుంచి స్కాచ్ కావాలని అడుగుతుంటే చాచి కొడతావా? ఉండు, నీ పని చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంకో గంట ఆగు, నీ దరిద్రం కూడా వదిలిపోతుంది. ఏ నువ్వు అనేది? ఏ సంధ్య కోసమైతే నేను భరించానో అది ఇప్పుడు దొరికింది. దానికి అభాషణ అయిపోయిందన్న వార్త ఫోన్లో రాగానే నీ బతుకు బయట పెడతాను. మా డాడీయే నిన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు. అప్పుడు నువ్వు బయటపడతావు. నీ బొంద అవతల సాక్ష్యం లేదన్నాక నీ మాట ఎవరింటారా ఎదవా? అర్థమైందా? హలో మేడం, నమస్తే. ఏంటి ఇలా చెప్పానో లేదో పరిగెత్తుకుని మీ ఇంటికి వెళ్ళి మొత్తం విషయం అంతా మీ అమ్మకి చెప్పుకుంటావా? ఏం చేస్తారు? నువ్వు మీ అమ్మ కలిసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారా? అభాషణ ఆపగలుగుతారా? ఇదిగో హాస్పిటల్ నుంచి ఫోన్. నీకు ఇచ్చిన టైం అయిపోయి ఉంటుంది. అబార్షన్ సక్సెస్, మ్యాటర్ క్లోజ్. ఈ శుభ సందర్భంలో ఫోన్ ఒకసారి పట్టుకోమ్మా. Come on, dance. గుడ్. నీకు మాత్రం చిరాకు ఉండాలి. ఏదమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆ గుడ్ న్యూస్ విందు గాని. హలో, అయిపోయిందా? సారీ సంజయ్ గారు, సంధ్య మిస్ అయింది. ఏంటి మీరు మాట్లాడేది? సంధ్య మిస్ కాదు ఏంటి? $3 లక్షలు ఎక్కారు కదా, ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోలేరా? ఇప్పుడే చెప్తున్నాను, తన్ని పట్టుకుని అభాషణ చేయలేదో. హలో హలో, షిట్ రాస్కెల్స్, వీళ్ళ సంగతి చెప్తాను. నువ్వా? అవునరా, నేనే. ఇంతకాలం నువ్వేంటో నాకు తెలియలేదు. ఇప్పుడే నీ బతికేంటో నాకు తెలిసింది. రారా, నీ అంతు చూస్తాను. వదరా. మమ్మీ చూడండి ఎలా దౌర్జన్యం చేస్తున్నాడు.
వదలరా వదలరా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి వేస్తావురా? నిన్ను నరికి పోగులు పెడతాను. ఓ పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే అది ఎంత పెద్ద నేరం అవుతుందో తెలుసా? ఏయ్, నా కొడుకు మీద చేయి చేసుకుంటే పోలీస్ ఆఫీసర్ ఏంటి? ఎవరినైనా కొడతాను. వాడు నా ప్రాణం. వాడి జోలికొస్తే ఎవ్వరిని క్షమించను. ఈ గుడ్డి ప్రేమే వీణ్ణి ఇంతకాలం దుర్మార్గుణ్ణి చేసింది. మావయ్య, ఇంతకాలం నీ కొడుకు ఇటు మిమ్మల్ని అటు మమ్మల్ని అందరినీ మోసం చేశాడు. ఏం చేశాడు? ఇంతకాలం మనం అనుకుంటున్నట్లు సంజయ్ అమెరికాలో లేదు మావయ్య, ఇక్కడే ఉంది. సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు, తన్ని తల్లించేశాడు. ఆ నిజం బయటికి రానియకుండా తన్ని పిచ్చిదాన్ని చేశాడు.